హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ శ్రీ తులసి. ఈరోజు బంగాళాదుంప మెంతి ఆకు ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకు కావాల్సినవి పావు కేజీ బంగాళాదుంపలు, 2 చిన్న సైజు ఉల్లిపాయలు, కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు మరియు మెంతి ఆకు తీసుకోవాలి. బంగాళాదుంపలను ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్లోనే చక్కగా ఫ్రై అవుతుంది. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసుకున్న మెంతి ఆకు, కాస్త కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసుకుని బాగా కలపాలండి. ఈ మెంతి ఆకును 2 నిమిషాల పాటు ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై చేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బంగాళాదుంప ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఉడకనట్లయితే మరో 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి. చివరిగా కాస్త చికెన్ మసాలా, కాస్త తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బంగాళాదుంప మెంతి ఆకు ఫ్రై రెడీ అయ్యింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మన కుక్ విత్ శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.